నాకు రాజకీయాలు సరదా కాదు, నాకు బాధ్యత. నేను ఇంటర్మీడియట్తో ఆపేశాను అంటాను, కానీ జ్ఞానాన్ని సంపాదించడం ఎప్పుడు ఆపలేదు. ఒక పొలిటికల్ పార్టీకి జ్ఞానం చాలా అవసరం. నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఒక వరి పైరులోని ఒక గింజ నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇవి తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకుని నేను ఇస్తాను. ఎంత తింటావు, ఎన్నిళ్లలో ఉంటావు, ఎన్ని కారులో తిరుగుతావు. నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్క నిలబడటం తెలుసు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొద్దిమంది హిందువులే బాగుండాలి, కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి, ఇంకొంతమంది అట్లా కాదు, అందరూ బాగుండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి. అంత ధర్మంతో నిండిపోయిన నేల. ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని ఇక్కడ నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను. వస్తే వస్తుంది, కాకపోతే ఈ రోజు నా ఆఖరు